హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్. నిన్న వీడియోలో మనం ఏం చెప్పుకున్నాం అనేది ఒక్కసారి చూసేద్దాం. ఇది నిన్నటి వీడియో ప్లే చేస్తాం. గ్యాప్ అప్లో అయినా గ్యాప్ డౌన్లో అయినా ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, లెవెల్స్ ఎలా చూడాలి అనేది చూద్దాం. ఇక్కడ నిన్న చెప్పుకున్నాం కదా, స్వింగ్ హై స్వింగ్ లో ఇవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు అవి ఏం అవసరం లేదు, మనకి డైరెక్ట్ స్వింగ్లోకి వచ్చేయండి. స్వింగ్ లో టు స్వింగ్ హై, ఈరోజు హై ఓకే. ఇది స్వింగ్లో, ఇది స్వింగ్ హై ఓకే. మనకి ఎక్కడ ఆగిందండి ఈరోజు? సపోర్ట్ లెవెల్కి వచ్చి ఆగింది, అవునా? రేపు వేయబోయే క్యాండిల్ ఫ్లాట్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా సపోర్ట్ జోన్లో మంచి క్యాండిల్ వేస్తే, మంచి క్యాండిల్ అంటే ఎట్లా ఉండాలంటే, క్యాండిల్ ఈ లెవెల్స్ని కూడా క్రాస్ చేసి క్లోజ్ చేయాలి. అప్పుడు క్లోజ్ చేస్తే అప్ టు 7.6 లెవెల్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదు, హగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇట్లా ఎంత దూరంలో క్యాండిల్ ఓపెన్ అయింది, మీకు వెయిట్ చేసే ఓపిక, మీకు సహనం ఉంటే 1 అవర్కి షిఫ్ట్ అవ్వండి. 1 అవర్కి షిఫ్ట్ అయ్యి ఓకే, జాగ్రత్తగా ఏం చెప్తున్నాను చూడండి. 1 అవర్కి షిఫ్ట్ అయ్యి టార్గెట్ ఎప్పుడు పెద్దది ఉండాలి, అప్పుడే మన ప్రాఫిట్స్ కూడా ధూమ్ ధామ్ ఉంటాయి ఓకే. ఎక్స్టెన్షన్ తీసుకొని ఇక్కడ టాప్ స్వింగ్ హైకి వెళ్ళిపోండి. ఇవన్నీ దగ్గర ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవద్దు. ఇది దగ్గర ఉంది, మరి ఇది దగ్గర ఉంది. టాప్లోకి వెళ్ళిపోండి. స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఓకే. స్వింగ్ లో టు ప్రీవియస్ హై. నాకు ఇంత టార్గెట్ వద్దండి బాబు, నేను కొంచెం తగ్గించుకుంటానంటే ఇక్కడ పెట్టుకోండి ఓకేనా. ఫస్ట్ ఇది పెట్టుకోండి. ఓకే గైస్, ఏం చెప్పాను నిన్న ఏం చెప్పాను, ఈరోజు అలాగే మన మార్కెట్ వర్కౌట్ అయిందా లేదా? 16 minutes గో ఓకే. 1 hour క్యాండిల్లోకి వెళ్ళిపోండి. నిన్నేం చెప్పా మీకు? ఇప్పుడు వీడియో చూసారు కదా, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే కరెక్ట్గా ఎక్కడ ఆగిందండి ఈరోజు? ఫస్ట్ 1 hour క్యాండిల్ ఎక్కడ ఆగిందండి? నేనేమి ఈరోజు ఇలా జరుగుతుందని చెప్పలేదు, టెక్నికల్స్ మాత్రమే చెప్పా. కానీ అవే వర్క్ అవునాయి, యాజ్ టీజ్ అలాగే వర్క్ అయినాయి. ఇది మన టెక్నికల్స్ పవర్ ఓకేనా. ఇప్పుడు రేపు సోమవారం మార్కెట్ ఎలా ఉండబోతుందని చూద్దాం ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే తీస్తా, గో టు 15 minutes. ఈ సపోర్ట్ జోన్ కూడా ఓకే, సపోర్ట్ జోన్ ఉంచుదాం, ఏం కాదు. మీకు ఇక్కడ రేపు మ్యాక్సిమం సోమవారం మ్యాక్సిమం డౌన్ సైడ్కి ట్రేడ్ చేయడానికి కొంచెం ఆలోచించండి. నేను నిన్న చెప్పింది ఈరోజు కూడా చెప్తున్నా, డౌన్ సైడ్కి ట్రేడ్ చేయడానికి కొంచెం ఆలోచించండి ఓకే. ఫ్లాట్గా ఓపెన్ అయినా, గ్యాప్ అప్లో ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే స్వింగ్ హై టు స్వింగ్ లోకి డ్రా చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కరెక్ట్గా ఇది ఈరోజు 236 లెవెల్ని క్రాస్ చేసి క్లోజ్ అయింది, అవునా? కాబట్టి రేపు సోమవారం వేయబోయే క్యాండిల్ కొంచెం గమనించండి. అప్ టు మీరు క్యాండిల్ క్లోజ్ అయితే, ఎప్పుడు 236 లెవెల్ పైన క్లోజ్ అయితే అప్ టు మీరు 0 పాయింట్ జోన్ వరకు వెయిట్ చేయవచ్చు. లేదు, గ్రీన్ క్యాండిలే పడితే మీరు కొంచెం ఆలోచించండి, ఎందుకంటే టెక్నికల్స్ కూడా లేవు, అంత దారుణంగా ఉంది మార్కెట్. డౌన్ సైడ్కి చాలా దారుణంగా ఉంది. ఇంక ఇక్కడ ఎక్కడో ఉంది సపోర్ట్ చూడమని చెప్పను, బట్ ఒక ప్రకారంగా చూస్తే అదే కనిపిస్తుంది, అవునా? ఇక్కడ చూడండి, ఇంత పైనుంచి పెట్టుకున్నా, మనకి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై పెట్టుకున్నా, మనకి అదే సపోర్ట్ జోన్ ఉంది. ఇంకా దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇక్కడికి తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకెళ్ళినా అదే సపోర్ట్ జోన్ కనిపిస్తుంది, చూసారా? అదే సపోర్ట్ జోన్ కనిపిస్తుంది. ఇంకా టాప్లోకి తీసుకెళ్ళాలి, ఇంకా అదే సపోర్ట్ జోన్ ఉంది. చూడండి, ఇక్కడ సపోర్ట్ జోన్ టచ్ చేసిందా, అదే సపోర్ట్ జోన్ ఉంది ఇంకా. ఎందుకంటే ఆ లెవెల్ అంత బాగా వర్క్ అవుతుంది అక్కడ, అవునా? అందుకని డౌన్ సైడ్కి కొంచెం ప్లాన్ చేయడానికి, డౌన్ సైడ్కి ఎప్పుడు ప్లాన్ చేస్తారు? ఇట్లా ఇక్కడ సపోర్ట్ జోన్కి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి మీకు ఇక్కడ ఎంట్రీ ఇస్తే మళ్ళీ సపోర్ట్ వరకు మీరు టార్గెట్ ఈజీగా పెట్టుకోవచ్చు. సపోర్ట్ దగ్గరే టార్గెట్ ఇస్తే కష్టం ఓకేనా, కష్టం అనే చెప్తాను నేనైతే. ఇంత దూరం ఉంది సపోర్ట్, ఇంకా నెక్స్ట్ సపోర్ట్ ఇంత దూరం ఉంది. ఈ లెవెల్ని ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో ఇంత దూరం ఉంది సపోర్ట్ జోన్. కాబట్టి కొంచెం ఆలోచించండి, ట్రేడ్ చేయండి. ఇక్కడున్న సపోర్ట్ లెవెల్ని మైండ్లో యాద పెట్టుకొని ఓకే, ఇక్కడ ఉన్న సపోర్ట్ లెవెల్ని మైండ్లో పెట్టుకొని మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వస్తుందంటే ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు అలా ప్లాన్ చేసుకోండి. అంతేకాని ఇక్కడే మీకు ఎంట్రీ ఇచ్చిన కిందకి ఎంతవరకు వస్తుందో తెలియదు. అలా మీకు ఫేక్ క్యాండిల్స్ వేసి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉండదు. ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి ఓకే. ఇది రేపటి అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ కావాలితే కామెంట్ చేయండి నిఫ్టీ అని, ఖచ్చితంగా వీడియో పెడతాను, దానికి సెపరేట్ వీడియో చేసుకున్నాం ఓకేనా గైస్. థ్యాంక్ యూ సో మచ్.